హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఆల్మట్టిలో అందరూ అమ్మాయిలు. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఇవాళ న్యూ ఇయర్స్ ఈవ్ అనమాట. సో చూడండి, యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్ హడావిడి ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. అండ్ ఇల్లు కూడా కొంచెం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకుని ఉంది. యాక్చువల్లీ వీళ్ళు న్యూ ఇయర్ ఈవ్ అప్పుడు ఇక్కడ కోక్తోబి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విజిట్ చేస్తారు. ఎందుకంటే నైట్ 12 o'clockకి అక్కడ క్రాకర్స్ అవన్నీ బ్లాస్ట్ చేసి మ్యూజిక్ అవన్నీ ఉంటుంది, పీపుల్ ఎంజాయ్ చేస్తారు. బట్ మేము అక్కడ వెళ్ళట్లేదు, మేము నార్మల్గా మా ఇంట్లో ఉండి అంతే అంతే ఇంట్లో ఉండి మంచిగా ఏదైనా మూవీ చూస్తాము ఆర్ ఒక డ్రామా స్టార్ట్ చేసామన్నమాట. ఆ ఎపిసోడ్ నిన్న రిలీజ్ అయింది, అది చూడలేకపోయాము, అది చూడొచ్చు. అంతే, మంచిగా రూమ్లోనే ఉంటాం మేము. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు చినుకులు పడుతున్నాయి, మేబీ వాళ్ళ ప్లాన్స్ క్యాన్సిల్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ దే న్యూ ఇయర్ థాట్స్ ఉంటాయి కదా. సో అంతా బాగా ఉండాలి అని. బట్ థింక్ మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా ఉంది కదా, స్కై అయినా ఆర్ రోడ్స్ ఇవన్నీ. ఆఫ్టర్ 12 ఆర్ లైక్ ఇన్ 12 ఆ టైంలో మొత్తం ఫాగ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ క్రాకర్స్. చాలా బ్లాస్ట్ చేస్తారు. మేబీ మా రూమ్ నుండి కనిపిస్తే మీకు మేము సో మేము ఎక్కడ తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మా అడాప్టర్ ఒకటి బర్న్ అయిపోయింది, సో అడాప్టర్ పర్చేస్ చేయడానికి వెళ్ళాము. అండ్ నిన్న మేము ఐవిఐ సిటీ మాల్ అని ఒక చైనీస్ మాల్కి వెళ్ళాం. మాకు అక్కడ లైటింగ్స్ కనిపించాయి, సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందని మేము ఆ లైటింగ్స్ తెచ్చుకున్నాం. సో ఇవాళ అశ్విని దాన్ని పెట్టబోతుంది అనమాట రూమ్లో. నేను ఒక్కదాన్నే కాదు, ఐ క్యాన్ నాట్. బట్ పెట్టినాక చూపిస్తాం ఆ లైటింగ్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో గైస్, యాక్చువల్లీ మా ఇంటి దగ్గరలోనే ఒక కేక్ షాప్ ఉంటుంది అనమాట, దీని పేరు డెగ్గర్మెన్. చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ వస్తాయి. అండ్ యాక్చువల్లీ మేము వెళ్ళే ముందు ఈ రో అంతా ఖాళీ ఉంటుండే, బట్ ఇప్పుడు ఇది కూడా ఫిల్ అయిపోయింది. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ గైస్ ఇది మీరు కేక్ అనుకోకండి, ఇది జస్ట్ డమ్మీ. సో మేము వచ్చినప్పటి నుండి డమ్మీ ఇలానే ఉంది అన్నమాట, ఆల్మోస్ట్ లైక్ 1 year నుండి. మీరు ఇలా చూడొచ్చు, వెరైటీ ఆఫ్ కేక్స్ ఉన్నాయి న్యూ ఇయర్ గురించి. అండ్ చెప్పా కదా 31st వీళ్ళ క్రిస్మస్ కూడా అని, సో ఆ థీమ్ బేస్డ్ మీద కేక్స్ ఉన్నాయి చూడండి. అది మన ఇండియా అనుకో. ఈ పార్టీకి అందరూ చందాలు ఎత్తుకుని మంచిగా చేసి 12 అయితే కేక్ కటింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్స్ ఆంటీ వాళ్ళందరూ ముగ్గులేస్తారు, అంకుల్ వాళ్ళందరూ జోష్లో ఉంటారు, పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్గా ఒక దగ్గర మీటప్ అయ్యి ఆడుకోవడం పాడుకోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో గైస్, న్యూ ఇయర్ ఈవ్కి మా సిస్టర్ వాళ్ళు భక్ష్యాలు అంటే మనం బొబ్బట్లు అంటాము, అండ్ మా ఫ్రెండ్ పకోడీ చేసింది. సో న్యూ ఇయర్ ఈవ్ ఫీల్ వస్తుంది ఇప్పుడు గైస్, ఎందుకంటే అలా మా సిస్టర్స్ ఇవన్నీ స్పెషల్ చేసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా ఉన్నారు చేసిన వాళ్ళ కింద, వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నారు. సో మా వ్యూవర్స్కి హాయ్ హాయ్. మళ్ళీ ఇంకో సిస్టర్ వచ్చింది న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్. ఏంటిది? మటర్ పన్నీర్ చేసుకుని తీసుకొచ్చింది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మా వ్యూవర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మర్చిపోవద్దు, అండ్ గంట కొట్టండి. గైస్ చాలా మంది ప్లాన్ మేబీ క్యాన్సిల్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది. చాలా మంది కోక్తోబి అన్నాం కదా ఆ ప్లేస్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు. కొన్ని మంది వెదర్ రిపోర్ట్ చూసుకుని వెళ్దామన్న ప్లాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. బట్ చూస్తే ఇప్పుడు వర్షం పడుతుంది, మేబీ కనిపించపోవచ్చేమో, బట్ వర్షం పడుతుంది. గైస్ ప్లాన్ అంటే ప్లానే, వర్షం పడినా ఏం పడినా ప్లాన్ క్యాన్సిల్ అవ్వకూడదు, న్యూ ఇయర్ ఈవ్ స్పాయిల్ అవ్వకూడదు. సో వీళ్ళందరూ రెడీ అయిపోయి మరీ వెళ్ళిపోతున్నారు గైస్. సో గాయస్ ఇప్పుడు మేము సూజీ కేక్ చేస్తున్నాము. సో 2 cups ఆఫ్ సూజీ అండ్ 2 cups ఆఫ్ మిల్క్ అండ్ షుగర్ వేయాలి పౌడర్. బట్ అంత టైం మా దగ్గర లేదు కాబట్టి మిల్క్లోనే మేము దీన్ని మెల్ట్ చేస్తున్నాం షుగర్ని, అండ్ అది ఇందులో వేసేస్తాము.
అండ్ ఇలాచీ కూడా కొంచెం దంచి మిల్క్లో వేసామన్నమాట, ఎందులో అయితే షుగర్ అండ్ మిల్క్ ఉందో దట్. ఇప్పుడు టైం యాక్చువల్లీ 10 అవుతుంది. 12కి కేక్ కటింగ్ అంటే 10కి మేము స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇందాక పాల ప్యాకెట్ ఎప్పుడో తెచ్చేసుకున్నాం. తీసుకొచ్చినాక కూడా మాకు చాలా పనులు ఉండే. హాలిడేస్ వచ్చినప్పటి నుంచి గైస్ రోజు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది, అవసరమైన పనులు. మళ్ళీ జస్ట్ తిరిగే చిల్ అయ్యి ఎంజాయ్ చేసేది కాదు, అవసరం మీద వెళ్తున్నాం అనమాట రోజు బయటకి. యా, సో కేక్ ప్రిపేర్ అయినాక మీకు చూపిస్తాం ఎలా వచ్చిందో. సో ఆల్రెడీ మేము ఒకసారి ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది సూజీ కేక్. తన బర్త్డే అప్పుడే, ఆ రోజు ఉగాది ఉండే. సో నాన్ వెజ్ తినాం కాబట్టి సూజీ కేక్ చేసాము, చాలా టేస్టీగా వచ్చింది. సో షుగర్ కొంచెం తగ్గిస్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్లో చాలామంది జిమ్ డైట్ అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ మేము కూడా షుగర్ పార్టీ ఏం కాదు అంతగా, స్వీట్ ఎక్కువ తినలేము అనమాట. సో షుగర్ చాలా తక్కువ వేసాను. సో గాయస్, ఇంత వర్షంలో మన ఇండియన్స్ దులపని చేస్తున్నారు గాయస్, చూడొచ్చు. సో గాయస్, చెప్పాం కదా 2 cups ఆఫ్ రవా, 2 cups ఆఫ్ మిల్క్ అండ్ షుగర్ కూడా అందులో మెల్ట్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఈనో లేకుండా ఆర్ బేకింగ్ సోడా పౌడర్ ఏం లేకుండా మా సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈనో తీసుకొచ్చాము. ఇదేదో ఫ్రూట్ సాల్ట్ ఈనో వేయొచ్చు వేయకూడదో తెలియదు, బట్ వేసేస్తున్నాము. అండ్ కొంచెం మాకు టేస్ట్ రావడానికి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం కొంచెం. అండ్ అట్ ద సేమ్ టైం 2 cups ఆఫ్ మైదా, 2 cups కాదు 2 గిన్నె ఆఫ్ మైదా. నాకు ఎందుకు 2 కూడా వద్దు, 1.5 వేస్తాను, అంటే మైదా హెల్దీ కాదు అందు గురించి. షుగర్ కూడా చాలా తక్కువ వేసాము, రెస్ట్లో ఉంచాలి ఒక 1/2 hour. సో గాయస్, ఇప్పుడు మేము లైట్స్తో డెకరేట్ చేస్తున్నాం. చెప్పాం కదా లైట్స్ తెచ్చామని. అండ్ చూడండి ఆడినట్టు అనిపిస్తుంది, ఇట్స్ ఓకే. 2 cakes పెట్టాము, ఇక్కడ ఒకటి బయట ఒకటి. గైస్, చెప్పా కదా 12 అయిపోయింది, వర్షంతో పాటు స్నో కూడా స్టార్ట్ అయింది. అండ్ క్రాకర్స్ కూడా బ్లాస్ట్ చేస్తున్నారు. చూడండి, అందరికీ మా తరపు నుండి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2026 అందరి లైఫ్లో మంచి పాజిటివిటీ, సక్సెస్, ఇంకా హెల్తీగా ఉండాలని, హ్యాపీగా అందరి ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సో గాయస్, ఇది మా హోమ్ మేడ్ సూజీ కేక్. సో ఇప్పుడు ఈ కేక్ మా ఫ్రెండ్స్తో పాటు కట్ చేయబోతున్నాం. సో 12 అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీతో కాల్లో ఉంటారు అని చెప్పి మేము వాళ్ళని ఇంకా పిలవలేదు. ఒక 5-10 minutes తర్వాత వాళ్ళని పిలిచి చిన్న కేకే సగం మాడింది కింద, అవి కట్ చేసి ఏదైతే బాగుందో అది పెట్టాము. సో వాళ్ళని పిలిచి కట్ చేసి తిని అండ్ దెన్ ఈ డేని స్టార్ట్ చేస్తాము ఫ్రెష్గా రేపు మార్నింగ్. సో స్టే ట్యూన్. గాయస్, మా ఫ్లోర్లో డీజే నైట్ అవుతుంది. మొత్తం లైట్స్ అంతా ఆఫ్ చేసి